అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. మొన్ననే మనం ఉగాది పండుగ, నిన్ననే రంజాన్ పండుగ, రెండు పండుగలు కూడా జరుపుకున్నాం. తర్వాత జరుపుకునే మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మిత్రుడు యువ నాయకుడు రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా తిరుపతమ్మ గారు, స్వప్న గారు, జనార్దన్ గారు, సిద్ధు గారు, అదేవిధంగా మా జక్కం రవికుమార్ గారు, ఇంకా మిత్రులు మా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కౌన్సిలర్సు అందరు కూడా రావడం. ఈరోజు ప్రధానంగా ఎంతో ఆశతో ఎదురు చూసినాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్టు అధికారంలోకి రావడానికి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి రైతాంగానికి అపూర్వమైనటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చి రైతు బంధు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మేము వాటన్నిటికంటే భిన్నంగా మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక మార్పు ఇవ్వండి, మార్పు వస్తే మేము ఎన్నో చేస్తామని ప్రజలకు ఒక విశ్వాసం కలిగించి 6 గ్యారంటీ కార్డు కొట్టి ఆ కార్డులన్నీ కూడా ఇంటింటికి పంచి తద్వారా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని తీసుకొని ఈనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు 3వ బడ్జెట్. అంటే 60% ఆఫ్ ది టెన్యూర్ వాళ్ళకి పూర్తయితే బడ్జెట్ పెట్టింది. వారు అధికారంలోకి వచ్చే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే 100 రోజులలో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, అమలు చేయడమే కాదు దీనికి చట్టబద్ధత కల్పిస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మొదటి క్యాబినెట్ మీటింగ్లో చట్టబద్ధత తెచ్చినట్టే, ఫైల్ నోట్ వచ్చినట్టే, ఫైల్ మీద సంతకం పెట్టినట్టే ఒక డ్రామా నడిపిండ్రు. అయిపోయింది, అధికారంలోకి వచ్చిండ్రు, హామీలన్నీ గాలికి వదిలేసిండ్రు. ఈరోజు నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో మేమంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. నిజంగానే ఈ ప్రభుత్వం మాట మీద నిలబడుతుందేమో, మాట ఇచ్చినటువంటి మాటను అమలు చేస్తుందేమో అని మేమంతా కూడా ఆశగా ఎదురు చూస్తే ప్రజలకు ఆశలన్నీ కూడా నిరాశలైపోయినాయి. ఏ ఒక్క హామీలు అమలు చేయడానికి కూడా బడ్జెట్లో గత సంవత్సరం కంటే కూడా కోతలతో పెట్టినటువంటి బడ్జెట్. గత సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ళకు పెట్టినటువంటి బడ్జెట్కు ఈ సంవత్సరం బడ్జెట్కు అసలు పొంతనే లేదు. అంటే ఇదొక డ్రామాలాగా ఉన్నది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చిండ్రు, మీకు ఇల్లు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, మీరు గృహప్రవేశాలు చేసుకోవచ్చు, మాకు ఓట్లేయండి అని ఓట్లు వేయించుకున్నారు. కానీ ఆ బడ్జెట్ కేటాయింపులు చూస్తే ప్రభుత్వం ఇల్లు ఇచ్చే పరిస్థితులు లేవు అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. అదేవిధంగా ప్రజలను ఊరిస్తూ ఉన్నాడు. రైతు బంధు వచ్చే 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 ఎప్పుడు వస్తుంది రైతు బంధు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాకాలంలో జూన్ 15 కంటే మొదలే టెన్షన్గా రైతు బంధు పడేది. అదేవిధంగా డిసెంబర్ మరి మొదటి వరి కోతలు పూర్తి కాకముందే 2 రైతు బంధు పడేది. చెప్తా ఉన్నారు ఎన్ని వాయిదాలు. సంక్రాంతికి పడుతుంది అన్నారు, సంక్రాంతి పోయింది. ఎన్నికలగానే పడుతుందని చెప్పి, ఎన్నికల కోడ్ కాగానే పడుతుందని చెప్పి ఈరోజు పడుతుంది అనేదో మాట్లాడుతూ ఉన్నారు. అదంటే 1 ఎకరంకి ఇస్తాం, 1/2 ఎకరంకి ఇస్తాం అంటే పిల్లగాళ్ళకు చాక్లెట్ ఇస్తా కదా ఇక ఇస్తాం ఇస్తామని చెప్పి ఈ రకంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నంతో ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నది. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలను ఒక ఆశ కల్పించి, మేము అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు గృహలక్ష్మి కింద 25 మహాలక్ష్మి పథకం కింద 2500 ప్రతి మహిళకి ఇస్తాం, అత్తకి ఇస్తాం, కోడలికి ఇస్తాం, బిడ్డకి ఇస్తాం, అందరికీ ఇస్తాం అన్నాడు. బడ్జెట్ చూస్తే దాని గురించి ఊసేలేదు. తులం బంగారం ఇస్తానన్నాడు, దాని మీద ప్రస్తావనే లేదు. ఆడపిల్లల స్కూటీ అన్నాడు, దాని గురించి ప్రస్తావనే లేదు. ఏమీ కూడా లేకుండా కేవలం
మాటల యొక్క దబాయింపుతోటి ముఖ్యమంత్రి గారు మొన్న గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఒక ముఖ్యమంత్రి ప్రసంగం ఎట్లా ఉండాలి, భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉండాలి. కానీ ఆయన సహజ సిద్ధంగా రేవంత్ రెడ్డి నుంచి మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేమని అనిపించింది. ఆయన భాష తీరు, అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయనే పుట్టినట్టు, అసలు మోతీలాల్ నెహ్రూ కానీ మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. ఆయనే చెప్పిండు. ఆయన అటువైపు ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు పని కూడా రికార్డులు, అసెంబ్లీ రికార్డ్స్లు ఉన్నాయి. ఆయన వాయిస్ కూడా తీసి పెట్టచ్చు. అంటే అర్థమై గాని ఒక్క వెనకటి ఉండేది సినిమాలలో ప్రచారం చేసేది, ఈ సినిమా బాగున్నది అంటే ఈరోజు ఆ రకంగా రేవంత్ రెడ్డి గారి మాటలు ఉన్నాయి తప్ప ఒక స్టేట్స్మెన్స్ లాగా లేవనేది మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో. ఇప్పటికైనా ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశం పెట్టడం మాత్రమే జరిగింది. అనేక సవరణలు చేసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈరోజు బడ్జెట్ యొక్క కేటాయింపులలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయండి. తద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలయ్యే అవకాశం ఉంటుంది. అనేక డిక్లరేషన్లు పెట్టిండు. రైతు డిక్లరేషను, బీసీ డిక్లరేషను, ఇంకేదో డిక్లరేషను, ఎస్సీ, అన్ని డిక్లరేషన్లు పెట్టిండు. ఈ డిక్లరేషన్లు అనేటివి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తాం విద్యా ఉద్యోగ అవకాశాలలో అని చెప్పినాం. ఇప్పుడు ఏదో చట్టబద్ధత లేకుంటే ఏదో అన్నీ కూడా అంతా కూడా నడిపినాం, ఎన్నికలు పెట్టినాం, అయిపోయింది. కనీసం నీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఏదైతే తెచ్చిందో ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే బలహీన వర్గాలకు చట్టబద్ధత తీసుకురా, వాళ్ళకు నిధులు కేటాయింపు చేసి కేవలం ఎన్నికల్లో గెలవడం కొరకు చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందరినీ మోసం చేసిండు. రైతులను, విద్యార్థులను, మహిళలను అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చి ముఖ్యంగా ఉద్యోగస్తులైతే ఈరోజు చాలా చెప్పుకోలేకునే పరిస్థితి. ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి రకంగా ఉద్యోగాలు రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక ఈరోజు చాలామంది గుండెలు ఆగే పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అందులో బడ్జెట్లో వాళ్ళకు ఇచ్చే డబ్బుల విషయంలో కూడా ఎలాంటి ప్రస్తావన లేకుండా పోయింది. కాబట్టి ఈ బడ్జెట్ అంతా కూడా ఒక డొల్ల. ఇందులో ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనబడతలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండే శాసనసభ్యుడు ఈ 6 గ్యారెంటీల యొక్క ఇష్టమని ప్రజలను చెప్పింది కాబట్టి ఇక్కడ గెలిచిండు. ఈరోజు ఆయన మీద కూడా బాధ్యత ఉన్నది. మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేండి. ఈ ముఖ్యమంత్రిని మేము 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలకు మాట ఇచ్చినాం, అమలు చేయకపోతే మరి పరిస్థితి బాగుండదని ఒత్తిడి చేసే విధంగా ఉండాలి. ఆ రకంగా చేయలేకపోతే మాత్రం మేము మాత్రం 2 బడ్జెట్లు అయిపోయి 3వ బడ్జెట్ దాకా వేచి చూస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి చేస్తుందేమని. ఒకవేళ చేయలేకపోతే మాత్రం భవిష్యత్తులో జరిగే ప్రభుత్వ ప్రతి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నీడలాగా వెంబడిస్తుంది. వీళ్ళను అమలు చేసేదాకా మా యొక్క పోరాటం కొనసాగిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా భూపాలపల్లి మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ రావడమేది ఒక కళ. ఆ కళను సాకారం చేసింది కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం. ఆ రోజు నేను మెడికల్ కాలేజీ బిల్డింగ్కు, హాస్పిటల్ యొక్క అప్గ్రేడేషన్కు, హాస్టళ్లకు నిధులు కేటాయించి పనులు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిని పక్కదారి పట్టించిళ్ళు. ఈరోజు చాలని వసతులతోటి హాస్టల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు హాస్పిటల్ యొక్క పరిస్థితి కూడా మరి వాళ్ళకు పోయినటువంటి ఎవరైనా ఏ బాధతోటైతే పోతారో బాధ తీర్చకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్ విషయంలో నిధులు కేటాయించడం కానీ, హాస్పిటల్ బిల్డింగ్ కట్టించడంలో కానీ, హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసడంలో విషయంలో కానీ, ఈరోజు సిటీ స్కాన్ ఎప్పుడు వచ్చిన గతంలో అయినప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఆ సిటీ స్కాన్ వచ్చి దాదాపు 5 నెలలు అయింది ఇప్పటిదాకా. దాన్ని ఇంతవరకు ప్రారంభించుకోలే. ఎవరికైనా ఏదైనా ఉన్నదంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి పోయి మరి మళ్ళీ పరీక్షలు చేసుకునే పరిస్థితి. మాటలేమో ఘనంగా మాట్లాడతారు, చేతులేమో
మరి అడుగు పడే పరిస్థితి లేదు, ఇల్లు దాటే పరిస్థితి లేదు. కాబట్టి మాటలు కట్టిబెట్టి కనీసం ప్రజా సంక్షేమానికి, పేద ప్రజలకు అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని సందర్భంగా కోరుకుంటూ, బడ్జెట్ కేవలం నిన్న ప్రతిపాదనలే కాబట్టి ఈ బడ్జెట్లో మార్పులు పేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 గ్యారెంటీల యొక్క అమలు విషయంలో చిత్తశుద్ధిని కనపరచాలని డిమాండ్ చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, మిత్రుడు రాకేష్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు.